హాయ్ అండి. ఈరోజు బీరకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నామండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు వేయించుకోవాలండి. కల్లుప్పు, ఆనియన్ తొందరగా వేగుతాయి. ఇక పసుపు, హాఫ్ కేజీ బీరకాయలకు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పోయిందాక బాగా వేయించుకోవాలి. ఒక టమోటా కూడా బాగా ఉడికేటట్టుగా వేయించుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ కారం. ఇది కారం తక్కువ ఉందండి. కొద్దిగా జీలకర్ర పొడి. ఇది కొద్దిగా ఆయిల్లో వేయించుకొని ఈ టమాటా బాగా మగ్గిపోవాలండి. ఈ హాఫ్ కేజీ బీరకాయలు వేస్తాను. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని 1 నిమిషం మూత పెట్టేవాలి. సిమ్లో పెట్టేవాలి మంట. ఇప్పుడు మూత తీసి ఉడకబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. వేసి ఇవి బాగా కలబెట్టాలి. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒకసారి మూత తీసి ఇంకా కొద్దిగా బీరకాయ ఉడకాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఇప్పుడు కూర ఉడికిందో లేదో చూద్దామండి. ఉడికిపోయింది, ముద్దగా అవుతుంది. లాస్ట్లో గరం మసాలా, చివరిగా కొత్తిమీర. ఇది ఎండు కొబ్బరి పొడి. ఇది ఆప్షన్ అండి, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు వేసుకోవచ్చు. టేస్ట్ కోసం వేస్తున్నాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని నేను వేసిన ఉప్పు, కారం, మొత్తం గరం మసాలాలన్నీ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మూత పెట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ చేయండి. చూడండి చపాతి పొరలు పొరలుగా